అంటే మన జీవితంలో ఎలాంటి ఫలితాలు కావాలని మీరు కోరుకుంటారో అలాంటి చర్యలు చేయాలి, అలాంటి కర్మలు చేయాలి. ఈ భూమి మీద రెండే రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు చెడు చేసేవాళ్ళు, ఇంకొకరు మంచి చేసేవాళ్ళు. ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, నేను ఎవరితో నీకు పోను, చెడు చేయను, మంచి చేయను, నా పని నేను చూసుకుంటా, న్యూట్రలైజ్డ్. వాడి జీవితంలోకి కష్టాలు రావు, అలాగే మంచి కూడా రాదు. తింటాడు, పడుకుంటాడు, నిద్రలేస్తాడు, అలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సో ఇది చెడు మంచి. మరి కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాల కర్మలు అంటే ఒకసారి చూద్దాం. కర్మలు స్థాయిలు. ఒకటవది ఫిజికల్, భౌతిక అంటే ఫిజికల్. దీంట్లోంచి ఏ చర్యలు అంటే భౌతిక శరీరంతో మనం చేసే పనులన్నిటినీ చర్యలు అంటాం. బి వాక్కులు. ఇవి రెండు భౌతిక స్థాయిలో ఉన్నటువంటి కర్మలు. వీటిని తర్వాత ఉద్వేగిక అంటే ఎమోషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోపం, ఈర్ష్య, లేదా ఆశీర్వదించడం, ఆనందం అనుకుందాం. భౌతిక స్థాయిలో రెండు రకాల కర్మలు ఉన్నాయి, చర్యలు, వాక్కులు. మీ చర్యల ద్వారా భౌతికమైనటువంటి ఫలితాన్ని సృష్టిస్తారు, మీ వాక్కుల ద్వారా భౌతికమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తిని కంటిన్యూస్గా తిడితే ఆ వ్యక్తి మీకు శత్రువుగా తయారయ్యిండు, అది మన యొక్క భౌతికమైనటువంటి ఫలితం. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళము, కానీ ఉద్వేగిక స్థాయిలో ఎమోషనల్ లెవెల్లో మనం అందరి మీద కోపం ఉంటాం, ఈర్ష్యతో ఉంటాం. సరే, ఈర్ష్యతో ఉంటే కూడా కర్మ సిద్ధాంతం పరిధిలోకి వస్తామా? వచ్చి తీరుతాం. మీరు ఈర్ష్యతో ఉన్నారనుకోండి, ఈర్ష్యతో ఉన్నప్పుడు మీ లోపల నుంచి ఎన్నో రకాల భావోద్వేగాలన్నీ బయటికి వెళ్ళి ఆ ఏ వ్యక్తినైతే ఉన్నాడో ఆ వ్యక్తి మీద దాడి చేస్తాయి. దాడి చేసి మీకు కర్మను మూట కట్టుకుంటాయి. యూ అక్యూములేట్ కర్మ, నెగటివ్ కర్మ. సరే, నేనేం చేయలే కదా ఎవరికి అంటారు అందరూ. చాలామంది అంటుంటారు, సార్ నేను చిన్నప్పటి నుంచి చీమకు కూడా హాని చేయలేదు, కానీ నా జీవితంలో ఎందుకు సార్ ఇన్ని బాధలు కష్టాలు అంటారు. మీరు ఇక్కడ చేసిండ్రేమో, మీకు అందరి పట్ల వాడు బాగుపడుతుంటే వాడు ఎవరి నుంచి తీసుకొచ్చుకొని బాగుపడ్డాడో, వాడికి 2 కార్లు ఉన్నాయి, అవసరమా, ఇక్కడ మాకు తిండే లేదు, ఇలా అందరికీ ఈర్ష, కోపము, బాధ ఉంటుంది. లేదా ఆనందము, ఇంకొకరి పట్ల ఉత్సాహం ఉంటుంది. 2 రకాల ఉద్వేగాలు ఉంటాయి. వాడికి కారు లభించింది, మనం సంతోషిస్తాం, వాడు సక్సెస్ అయ్యిండు, ఇంకా హ్యాపీగా ఉంటాం, మా పక్కింటోడికి మంచి ర్యాంక్ వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఉద్వేగాల్లో 2 రకాల ఉద్వేగాలు. అంటే మీరు ఉద్వేగంలో నెగటివ్గా ఉంటే నెగటివ్ కర్మ, అంటే మీ పాపము మెల్లమెల్లగా అకౌంట్లో బ్యాలెన్స్ అవుతుంది, క్రెడిట్ అవుతూ ఉంది. మీరు ఇంకొకరి ఆనందం పట్ల, ఇంకొకరి విజయం పట్ల ఆనందంగా ఫీల్ అయ్యింది అనుకోండి, మీ మంచి కర్మ అనే అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి మీ ఫలితం. ఇక్కడ కూడా మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ మెంటల్ లెవెల్లో. మెంటల్ లెవెల్లో మూడవది, ఒకటి నెగటివ్ థాట్స్, రెండవది డెస్ట్రక్టివ్ థాట్స్, సో మానసికంగా మనం ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామంటే,
మీ జీవితంలో ఒక శత్రువు వచ్చింది అనుకుందాం. ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అవమానించిండు. వాడి గురించి మనం ఏం ఆలోచిస్తాము? వాడికి ఏదైనా ఒక యాక్సిడెంట్ కావాలా, వాడి జీవితం నాశనం కావాలా, వాడు మట్టిలో కొట్టుకుపోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మీరు వెళ్ళరు, భౌతికంగా దాడి చేయరు, ఏ పని చేయరు, ఇంట్లో కూర్చొని వాడి గురించి నెగిటివ్ డిస్ట్రక్టివ్ థింకింగ్ చేస్తుంటారు. సరే నేనేం చేయలే కదా, వాడు నాకేదో అవమానం చేసిండు కాబట్టి నేను తిట్టుకుంటున్నాను లోపల అంటున్నాను. కానీ ఇది కూడా కర్మనే. అయితే ఏమైతే సార్, మీ నెగిటివ్ అకౌంట్లో కర్మ నిండుకుంటూ ఉంటుంది. నేను ఏం చేయలే కదా సార్ అంటున్నాను. కానీ వెనకాల ఒక పెద్ద థాట్ సైన్స్ నడుస్తుంది. మీరు తిట్టిన ప్రతిసారి మీ మైండ్లో వాడి రూపం వస్తుంది. మీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఆలోచన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగము. ఆ తరంగము వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఆరాను ఢీక్కొని లోపలికి వెళ్ళి వానికి ఎంతో డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ లోపల ఒక రోగం వస్తుంది, వాడు ఒక యాక్సిడెంట్ గురయ్యేటట్లు చేస్తారు. చాతపడులన్నీ కూడా ఏకధాటిగా నెగిటివ్ థాట్ని ఒక వ్యక్తి వైపు పంపిస్తే అక్కడెక్కడో ఉన్న వ్యక్తికి జరుగుతుంది చూడండి, అది ఇదే మెంటల్ లెవెల్లో కర్మ. చాతపడి ఉన్న వ్యక్తి చేసే వ్యక్తి డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వడు, ఎక్కడో కూర్చుంటాడు, మన రూపాన్ని ఊహించుకుంటాడు. తదేకంగా 40 రోజుల పాటు వాడిని ఊహించి కాలు ఇరిచేస్తాడు, ఇరిగిపోతుంది. సరే నేనేం చేయలే కదా అంటాడు. నువ్వు మెంటల్ లెవెల్లో వాడి మీద దాడి చేసినావు, ఇది ఇంకా మోస్ట్ పవర్ఫుల్. ఎంతో కర్మ మూట కట్టుకుంటాం మనం. ఈ స్థాయిలో కూడా మనకు కర్మ వస్తుంది, ఈ స్థాయిలో మనకు తెలియదు. సరే నేనేం చేయలే కదా అనుకుంటాం, ఇదిగో మెంటల్ లెవెల్లో చేసిన. మరి మెంటల్ లెవెల్లో పాజిటివ్ లేదా సార్? ఉంది కదా. పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అంటే మనము ఒక తల్లి ఒక పిల్లగాని గురించి కోరుకుంటుంటుంది, నా కొడుకు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సెండింగ్ కంటిన్యూస్లీ థాట్స్, పాజిటివ్ థాట్స్ టువర్డ్స్ హిజ్ సన్, హర్ సన్. ఇదంతా కూడా శక్తి. థాట్స్ అనేటివి శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు. శక్తిని మోసుకొని పోయి ఆ వ్యక్తికి చేరవేసి వాడు ఆరోగ్యంగా ఉండడానికి, వాడు విజయానికి తోడ్పడ్డవు. అంటే ఏ లెవెల్లో? మెంటల్ లెవెల్లో. మంచి కర్మను కూడగట్టుకున్నావు, పుణ్యం అనే అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ ఉంది. ఉదయం లేస్తేనే మన పెద్దవాళ్ళందరూ చెప్తారు, సర్వే జనా సుఖినో భవంతు అని. పక్కింటి వాడిని మంచి కోసం కోరుకో అంటాడు, వాడికి డబ్బులు రావాలని కోరుకో అంటాడు. ఎందుకంటే కోరుకుంటే వస్తాయా? వస్తుంది. మెంటల్ లెవెల్లో ఎంతో పెద్ద డైనమిక్స్ ఉంది. పత్రి సార్ వచ్చారు, మిరాక్యులస్ థాట్స్ గురించి చెప్పారు. ఈ భూమండలం అంతా ధ్యానమయం అవుతుంది అన్నాడు. ఆయన యొక్క థాట్ పవర్కి లక్షల మంది నుంచి కోట్ల మంది ధ్యానులుగా తయారయ్యారు. ఆయన యొక్క మెంటల్ వర్డ్స్తో, అంటే ఆలోచన ద్వారా, ఆలోచన శక్తి ద్వారా ఎంతమందికి ధ్యానాన్ని నేర్పించిండ్రో. తద్వారా ఆయన అకౌంట్లోకి అద్భుతమైనటువంటి పుణ్యకర్మ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెన్షన్స్, ఉద్దేశాలు. సార్ నేను మంచిగా చేస్తాను ఎప్పుడు, కానీ నా ఉద్దేశం వేరే ఉంటుంది. నేను ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇస్తున్నాను, ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చి చక్కగా తీసుకెళ్ళి బార్లో కూర్చోబెట్టుకొని తాపాను. నువ్వేమో డబ్బులు ఇచ్చినావు, మంచిగా మందు పోసినావు కదా, నేను ఇచ్చినా కదా సార్ వాడికి అదే కావాలి కదా. కానీ నీ ఉద్దేశం ఏముంటుందంటే వెనకాల, వీడిని తాగుబోతోని చేస్తే రోజు నాతో పాటు వచ్చి కంపెనీ ఇచ్చి తాగుతాడు. కానీ నీ ఉద్దేశం ఏముంది? వాడి ఆనందం కోసం ఇవ్వలే, వాడు చెడిపోవాలని ఇచ్చినావు. నువ్వు ఎంత మంచి పని చేసినా, ఎంత యాక్షన్స్ చేసినా దాని వెనకాల నీ ఉద్దేశం కనుక చెడు ఉంటే చెడు కర్మనే మూట కట్టుకుంటాము. ఉద్దేశాల స్థాయిలో కూడా కర్మను మూట కట్టుకుంటాము. ఒక వ్యక్తి తన ఈగో కోసం ఆస్తులంతా దానం చేస్తూ ఉంటాడు, వానికి అంత మొత్తం అప్పలైపోతాయి. అదేంది, వాడు దానకర్ణుడు కదా అంటాడు. వాడు నేను పెద్ద అని చెప్పుకోవడానికి దానం చేసిండు, అందరి ముందర హీరో కావాలని చెప్పేసి ఉన్నదంతా ఇచ్చాడు. నిజంగా అక్కడున్న వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇస్తే నీ ఉద్దేశాన్ని బట్టి, నీ కోసం నువ్వు చేసుకుంటే అది సేవ కాదు. పక్కవాడి అవసరానికి తగ్గట్టుగా నువ్వు చేస్తే సేవ. లేనివాడికి కారు ఇచ్చి వాడి దృష్టిలో నువ్వు హీరో అయితే నువ్వు ఇచ్చినట్టు కాదు, మంచి కర్మ చేసినట్టు కాదు.
వాడిని చెడగొట్టినట్టు. మీ పిల్లగాన్ని కనుక హోంవర్క్ చేసి మీరు కనుక స్కూల్కి పంపించి స్కూల్లో పిల్లగాన్ని దెబ్బలు తినకుండా చేస్తే కనుక మీరు చెడు చేసినట్టు.